ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభువా, నీవు నాకిచ్చిన ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగి ఉన్నవి. నీవు భూలోకములంతటినీ కూడా ఏలుచున్న వాడవు. నా బలమును పరాక్రమమును కూడా నీ దానములై ఉన్నవి. నన్ను హెచ్చించిన వాడవు, నాకు బలమును ఇచ్చిన వాడవు నీవే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నేనేమై ఉన్నానో అది ప్రభువు వలనే కలిగి ఉన్నాను. నా సమస్తము కూడా ఆయన కృపలై ఉన్నది, ఆయన దానములై ఉన్నవి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యెహోవా, భూమి ఆకాశములు అందుండు సమస్తమును కూడా నీ వశమై ఉన్నవి. మహత్యమును ప్రభావమును పరాక్రమమును తేజస్సును ఘనతయు నీకే చెంది ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నిజమైన దేవుడు ప్రభువైన క్రీస్తు వారే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇది ఖచ్చితము, ఇది నిశ్చయము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భూలోకమందైనను పరలోకమందైనను దేవునిదే రాజ్యమై ఉన్నది. కాబట్టి నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావని నేను ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. మా దేవా, మా ప్రభువా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే మాకు బలమును ధరింపచేసిన దేవుడవు, మాకు ఘనతనిచ్చిన దేవుడవు, గొప్పతనమునిచ్చిన దేవుడవు, ఐశ్వర్యమునిచ్చిన దేవుడవు, మా రాజువై మమ్ములను ఏలుచున్న మహారాజువు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ ప్రభావము గొప్పది. నీ యొక్క ప్రభావమును బట్టి నీ నామమును మేము కొనియాడుచున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించాలి. మా పితరులైనటువంటి వారి వలె మేమును నీ సన్నిధిని అతిథులముగా ఉన్నాము, పరదేశులముగా ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరముగానున్నది. ఈ భూలోకములో మేము కొంతకాలమే ఉంటాము. స్థిరముగా ఉండాలనుకొని వాడు ఎవ్వడునూ లేడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కోసరము, మీ పరిశుద్ధ నామమును బట్టి మేము మిమ్ములను కొనియాడుచున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోకము అస్థిరమైనది, స్థిరమైనటువంటి పరలోక రాజ్యమును మాకు దయచేయమని మీ యొక్క పాదములు పట్టుకుని మేము అడుగుచున్నామని ప్రభువైన క్రీస్తు వారిని మనము ఎప్పుడైతే అడిగి ఉన్నామో, ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక మనలను పరలోక రాజ్యములో చేర్చేవాడుగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन पहला इतिहास 20/9 अध्याय में है। धन और महिमा तेरी और से मिलती है और तू सबों के ऊपर प्रभुता करता है। मनुष्य और पराक्रम, सामर्थ्य और पराक्रम तेरे ही हाथ में है और सब लोगों को बढ़ना और बल देना तेरी ही हाथ में है। यीशु मसीह की जय। हे यहोवा, महिमा, पराक्रम, शोभा, सामर्थ्य और वैभव
तेरी ही है, क्योंकि आकाश और पृथ्वी में जो कुछ है वह तेरी ही है। हे 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 यहोवा, राज्य तेरा है और तू सबों के ऊपर मुख्य और महान ठहरा है। यीशु मसीह की जय। इसीलिए अब हे हमारे परमेश्वर, हम तेरा धन्यवाद और तेरे महिमा युक्त नाम की स्तुति करते हैं। यीशु मसीह की जय। तेरी दृष्टि में हम तो आपने सब पुरखाओं की नई पराये और परदेशी है। पृथ्वी पर हम हमारे दिन छाया की नई बीते जाते हैं और हमारी कुछ ठिकाना नहीं। यीशु मसीह की जय। आमीन।